అంతా కూల్గా ఉంటే కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఎప్పుడు ఏదో ఒక రచ్చ, ఎవరో ఒక నేత కాంట్రవర్సీ కమెంట్స్ చేయటం హస్తం పార్టీలో ట్రెండ్లా నడుస్తోంది. సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కార్ ఎక్కటంతో జగిత్యాల జగడం చల్లబడింది. బాన్స్వాడలో పోచారం వర్సెస్ ఏనుగు ఎపిసోడ్ కాక పుట్టిస్తోంది. ఇప్పుడు వనపర్తి పంచాయతీ గాంధీ భవన్ మెట్లెక్కింది. సీనియర్ లీడర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అంటున్నారు. డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నారని సీనియర్ లీడర్ ఆరోపిస్తే దమ్ముంటే నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నారు. అసలు వనపర్తి పంచాయతీకి కారణమేంటి? ఎప్పుడూ కూల్గా కనిపించే చిన్నారెడ్డి ఎందుకలా మాట్లాడారు? చిన్నారెడ్డి మాటల వెనక ఉన్న వ్యూహం ఏంటి? వనపర్తి కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదం. చిన్నారెడ్డి ఆరోపణలపై మేఘారెడ్డి సీరియస్ రియాక్షన్. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. చిన్నారెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహం వేరే ఉందా? మొన్నటి వరకు కాకరేపిన జగిత్యాల జగడం. బాన్సువాడలో పోచారం వర్సెస్ ఏనుగు ఎపిసోడ్ కంటిన్యూ. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత పోరు సీరియల్ ఎపిసోడును తలపిస్తోంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి వివాదం ముగియక ముందే వనపర్తి పంచాయతీ రచ్చకు దారితీసింది. ఏకంగా జీవన్ రెడ్డి లాగే తాను తిరుగుబావుట ఎగురవేస్తానంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. వనపర్తి టికెట్ను డబ్బులకు అమ్ముకున్నారని, తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బంది పెడుతున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు చిన్నారెడ్డి. దీంతో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వివాదం పెద్దగా మారింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే చిన్నారెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా హాట్ కామెంట్స్ చేయడం రాష్ట్ర పార్టీ పెద్దలను కూడా షాకింగ్ కి గురి చేసిందట. కాంగ్రెస్ పార్టీలో నేతలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందనేది కాదనలేని సత్యం. ఆ స్వేచ్ఛతో నేతలు నచ్చినట్లుగా ఎవరిపై అయినా సరే విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సౌమ్యుడిగా ముద్రపడిన చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ తనకు టికెట్ కేటాయించిందని, అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి తన ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవాలని కూడా సోనియా సూచించినట్లు చెప్పుకొచ్చారు. కానీ డబ్బులకు వనపర్తి టికెట్ అమ్ముకున్నారని ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో ఇప్పుడు చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే తాకుతున్నాయట. అంతేకాదు జగిత్యాల జీవన్ రెడ్డి మాదిరిగా పార్టీపై తిరగబడాల్సి వస్తుందంటూ చిన్నారెడ్డి కామెంట్స్ చేయడం వెనుక వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది. చిన్నారెడ్డి తన టికెట్ విషయంలో అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కానీ ఈ రేంజ్ లో విరుచుకు పడడం మొదటిసారి కావడంతో పార్టీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారట. అయితే చిన్నారెడ్డి మాటల వెనుక వేరే వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్ రిటర్న్ తీసుకున్నందుకు ప్రభుత్వం రాగానే ఆయనకు క్యాబినెట్ ర్యాంకుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. రాష్ట్ర ప్రజావాణి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చారు. అయితే ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు నియోజకవర్గంలో ప్రాధాన్యత దక్కడం లేదనేది చిన్నారెడ్డి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. చట్టసభల్లో సభ్యుడిగా ఉంటే క్యాడర్ను కాపాడుకోవచ్చనే ఆలోచన చేస్తున్నారట. అందుకే ఈ మధ్య ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కానీ అవకాశం దక్కలేదు. త్వరలో గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో కూడా వనపర్తి టికెట్ ఎమ్మెల్యే మేఘారెడ్డికే ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్న చిన్నారెడ్డి ముందస్తు ప్లాన్లో భాగంగానే టోన్ మార్చేశారన్న గుసగుసలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ చట్టసభల్లో సభ్యులుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి వనపర్తి టికెట్ కోసం పట్టుబట్టొచ్చని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పార్టీపై ప్రెజర్ తెచ్చేందుకు బాణాలు ఎక్కుపెడుతున్నారని టాక్. చిన్నారెడ్డి ఆలోచన ఇలా ఉంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి మాత్రం చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే కుట్ర చేస్తున్నారని, ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి గాంధీ భవన్ మెట్లపై ఆందోళన చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు.
చిన్నారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ లీడర్. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతోనే బాగా హర్ట్ అయ్యారు. మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బలపడుతూ ఉండడం, సీనియర్ నేతను ఆయన తన పట్టు సడలుతూ ఉండడంతో చిన్నారెడ్డి ఆందోళన చెందుతున్నారట. ఆయన ఆవేదన కరెక్టే అయినా ఆయన జగిత్యాలలో జగడంను ప్రస్తావించడం, జీవన్ రెడ్డి లానే తిరుగుబావుట ఎగురవేస్తాను అనడం కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతోందట. జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ ఆధిపత్యాన్ని సహించలేక కొన్నాళ్లుగా కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ చేసి చివరకు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. బాన్సువాడలో డిఫరెంట్ సీన్ ఉంది. గత ఎన్నికల్లో బాన్సువాడలో పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకించారు. ఇప్పటికీ ఆ ఇద్దరికీ ఉప్పు నిప్పులాగే ఉంది పరిస్థితి. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి కూడా పక్కచూపులు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. చిన్నారెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన అసంతృప్తికి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో వేచి చూడాలి మరి.